నటుడు దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగులో సుమంత్ హీరోగా నటించిన సత్యంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ మూవీ ఇద్దరి కెరీర్ కు ఎంతో ఉపయోగపడింది. సూర్యకిరణ్ మాస్టర్ సురేష్ పేరుతో 200కు పైగా చిత్రాల్లో బాల నటుడిగా నటించారు. ఆ తర్వాత సహాయ నటుడిగాను పలు చిత్రాల్లో కనిపించారు. సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్, చాప్టర్ 6 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బిగ్ బాస్ సీజన్ 4లోనూ కంటెస్టెంట్ గా పోటీ చేశారు. సూర్యకిరణ్ చెన్నైలో పుట్టిన కేరళలోని తిరువనంతపురం స్వస్థలం. సూర్యకిరణ్ సోదరి సుజిత కూడా నటిగా కొనసాగుతోంది. కథానాయిక కళ్యాణిని సూర్యకిరణ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఇద్దరు విడిపోయారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి ప్రముఖ డైరెక్టర్ మరియు రచయిత సూర్యకిరణ్ ఇవాళ అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలో టాలీవుడ్ లో సత్యం, ధన 51, రాజుబాయ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సూర్యకిరణ్ ప్రేక్షకులు మెప్పించిన ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. అయితే ఇవాళ చెన్నైలో మొత్తానికి అనారోగ్యం నుంచి అంటే దాదాపు ఆయనకి ఇంకా ఆ ట్రీట్మెంట్ కూడా సపోర్ట్ చేయకుండా పచ్చ కామెరల కారణంగా ఆయన గత కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తానికి వల్ల ఉదయం 10:30 టైంలో ఆయన మరణించారు. మాస్టర్ సురేష్ పేరుతో దాదాపు సూర్యకిరణ్ 200కు పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ కావచ్చు, అలాగే సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన చాలా సినిమాలు చేశారు. దాంతో రీసెంట్ గా మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం బిగ్ బాస్ తెలుగు 4th సీజన్ లో ఆయన వన్ ఆఫ్ ద కంటెస్ట్ గా కూడా కొనసాగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ కంటెస్టెడ్ గా ఆయన బిగ్ బాస్ సీజన్ 4లో మొదటి వారంలోనే అంటే ఫస్ట్ ఆయన ఎలిమినేట్ అయ్యారు. ఆ సమయంలో కూడా హౌస్ లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్ కూడా ఎలాంటి వారో ఆయన చెప్పిన తీరు కూడా సూర్యకిరణ్ గురించి మిగతా కంటెస్టెంట్స్ మాట్లాడిన విధానం అయితే ఆ షో ద్వారా సూర్యకిరణ్ కూడా మళ్ళీ టాలీవుడ్ లో బ్యాక్ అని కూడా కొంత మట్టుకైతే మనకు అర్థమైంది. అయితే సూర్యకిరణ్ హీరోయిన్ కళ్యాణి కబడ్డీ అలాగే అవును వాళ్ళకి ఇష్టపడారు లాంటి సినిమాలతో ముందుకొచ్చిన హీరోయిన్ కళ్యాణిని సూర్యకిరణ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఇద్దరు కొన్ని మనస్పర్ధలు అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల కొన్ని కారణాల వల్ల విడాకులు కూడా తీసుకున్నారు. ఈ విషయంలో ఆయన కూడా సూర్యకిరణ్ కూడా దాదాపు ఎన్నో కాంట్రవర్సీస్ లో కూడా వార్తల్లో కూడా నిలిచాడు. బాల నటుడుగా సూర్యకిరణ్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి 2 అవార్డులను కూడా తీసుకున్నారు. దర్శకుడిగా కూడా 2 నంది అవార్డులను కూడా సూర్యకిరణ్ తీసుకోవడం జరిగింది. మొత్తానికి సూర్యకిరణ్ మరణం పట్ల కూడా తెలుగు ఇండస్ట్రీలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ఇటు సోషల్ మీడియా వేదిక ద్వారా అవ్వచ్చు, అలాగే సూర్యకిరణ్ కి సంబంధించినటువంటి సమీప మిత్రులు టాలీవుడ్ కి సంబంధించిన సమీప మిత్రులు కూడా చెన్నైకి వెళ్తున్నారు. రేపు ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. అలాగే బిగ్ బాస్ కంటెస్టెడ్ గా తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరయ్యాడు. మొత్తానికి సూర్యకిరణ్ గత కొంతకాలంగా పచ్చ కామెర్లతో బాధపడుతూ సోమవారం ఉదయం 10 గంటల సుమారులో తుది శ్వాస విడిచినట్టుగా సమాచారం అవుతుంది. తెలుగులో ఇటు సుమంత్ తో సత్యం, అదే సుమంత్ తో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ధన 51 సినిమాలు 2 సినిమాలు బ్లాక్ బస్టర్ కలిసి, అలాగే మంచు మనోజ్ తో కూడా రాజుబాయ్ వంటి సినిమాలతో సూర్యకిరణ్ మొత్తానికి టాలీవుడ్ డైరెక్టర్స్ లో ఒక టాప్ డైరెక్టర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే తమిళ లిస్ట్ లో కూడా తమిళ లాంగ్వేజ్ లో వరలక్ష్మి కుమార్ నటించినటువంటి అరసి చిత్రానికి కూడా సూర్యకిరణ్ డైరెక్షన్ చేశాడు. అంతేకాకుండా ఇటు బాల నటుడిగా కూడా 2 అవార్డులని, తర్వాత దర్శకుడుగా కూడా 2 నంది అవార్డులను కూడా తీసుకున్నారు. మొత్తానికి సూర్యకిరణ్ చనిపోయిందన్న వార్త అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు అంటే బిగ్ బాస్ సీజన్ 4 ఏదైతే ఉందో ఆ కంటెస్టెంట్స్ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది దగ్గర మిత్రులు కూడా చెన్నైకి రేపు అంత్యక్రియలకు హాజరు కానున్నారు. చెన్నై కూడా ఇండస్ట్రీ నుంచి హైదరాబాద్ టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా సూర్యకిరణ్ కి సంబంధించినటువంటి మిత్రులు, అలాగే ఇండస్ట్రీలోకి సంబంధించినటువంటి కొంతమంది ఇటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అవ్వచ్చు, అలాగే డైరెక్షన్ సైడ్ సూర్యకిరణ్ కి సంబంధించినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా కొంతమంది రేపు చెన్నైకి అంత్యక్రియలకు వెళ్ళనున్నారంటూ తెలుస్తుంది. వైశాలి. రైట్. అయితే దీర్ఘకాలికంగా ఏమైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా, లేదంటే పచ్చకామెర్లతోనే మృతి చెందారా?
వయసు దాదాపు 2 సంవత్సరాల నుంచి అయితే ఆయనకి హెల్త్ విషయం అయితే కొంత అస్వస్థత అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 1 year బ్యాక్ నుంచి అయితే కంప్లీట్ గా ఆయనకి పచ్చకి జాండీస్ వల్లనే దాంతో పాటు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇంకా ఎలాంటి అంటే అది పీక్స్కి వెళ్ళిన జాండీస్ కూడా ఇంకా పూర్తిగా ఇంకా నయం చేయలేనట్టుగా కూడా డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ వారం 10 రోజుల నుంచి అయితే హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదు, డాక్టర్స్ కూడా ఇంకా ఏం చేయలేమన్నట్టుగా కూడా చేతులు ఎత్తేశారు. మొత్తానికి ఇవాళ ఉదయం 10:35 సుమారులో ఆయన తుది శ్వాస విడిచినట్టుగా అయితే మనకు తెలుస్తుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్.